ప్రసాద్, మొదటగా ఎవరు అరెస్ట్ అయినా ఏ కేసులోనైనా ఫోన్ చాలా కీలకంగా ఉంటుంది. అంటే ఫోన్ ఇప్పుడు సీజ్ చేసే అవకాశం ఉందా? ఫోన్లో చాలా డేటా కావచ్చు, వీళ్ళు మాట్లాడుకున్న సంభాషణలు, లేదంటే కాల్ లిస్ట్, గూగుల్ టేక్అవుట్, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏ కేసులోనైనా చాలా కీలకంగా మారుతున్నాయి. కాబట్టి ఫోన్ను సిట్ అధికారులు తీసుకునే అవకాశం ఉన్నదా? అవును పవన్, ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు ఫోను అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం, అంత ఉపయోగం కూడా. ఈ నేపథ్యంలో ఏది ఉన్నా కూడా ఫోన్ ద్వారా, అది నేరుగా కాల్స్ కావచ్చు, వాట్సాప్ చాటింగ్లు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, అలాగే సీక్రెట్ యాప్లు కూడా ఎన్నో వచ్చినాయి. ఆ యాప్ల ద్వారా కూడా ఎంతో రహస్యంగా మాట్లాడుకునే ఉన్నారు. అదేవిధంగా వీరిద్దరి మధ్య కూడా వాట్సాప్ చాటింగే కాదు, ఆ సీక్రెట్ యాప్స్ కూడా ద్వారా కూడా ఫోన్ కాల్స్ మాట్లాడుకున్నట్టు కూడా జనార్దన్ అంగీకరించాడు. ఏ యాప్స్ ద్వారా ఎంతసేపు మాట్లాడారు, ఏ సమయాల్లో మాట్లాడారు, అవి ఎవరెవరిని పంపించారు అనే అంశాలకు సంబంధించి జోగి రమేష్ ఫోన్తో పాటు ఇప్పుడు ప్రధానంగా అతని సోదరుడు రాముతో పాటు అనుచరుడు మరో ఆరేపల్లి రాము, వీరు ముగ్గురికి సంబంధించిన ఫోన్స్ కూడా ప్రధానంగా స్వాధీనం చేసుకొని అందులో కూడా మొత్తం సాంకేతిక పరమైన పరిజ్ఞానం ద్వారా మొత్తం డేటాను కూడా బయట తీసుకున్నాం. ఈ మధ్య డిలీట్ చేసిన డేటాను కూడా మళ్ళీ తీసుకురాగల టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో మొత్తం గత కొంతకాలం ఈ 2022 నుంచి ఇప్పటి వరకు ఎంతవరకు సమాచారం తేగలిగితే అంత ఫోన్లో కూడా మొత్తం డిలీట్ అయిన డేటాను కూడా తీసుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు గతంలో జనార్దన్ అరెస్ట్ అయిన కూడా అతను ఫోన్ మిస్ అయింది, మర్చిపోయానని చెప్పి ఆ పొంతలేని సమాధానాలు మొదలు చెప్పాడు. అయినప్పుడు ఫోన్ లేకపోయినప్పుడు కూడా ఫోన్ నెంబర్ ఆధారంగా అతను సోషల్ మీడియా అకౌంట్స్ ఆధారంగా ఇదే టెక్నాలజీని ఉపయోగించి చాలా సమాచారాన్ని కూడా సేకరించారు. ఆ సమాచారాన్ని ఎదురుపెట్టి పదే ప్రశ్నించిన తర్వాతే అతను అప్పుడెప్పుడు ఎవరెవరిని కలిసారు, అలాగే స్పిరిట్ ఎలా కొన్నారు, ఎవరి ద్వారా కొన్నారు అనే అంశాలపై కూడా బెంగళూరులో ఉన్న బాలాజీని కూడా అరెస్ట్ చేశారు. ఇతనికి స్పిరిట్ పంపిణీ చేసినట్టు కూడా పోలీసులు నిర్ధారించుకున్న తర్వాతే అతని తండ్రిని కూడా ఇటీవల అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు జోగి రమేష్కి సంబంధించి కూడా ఇదే సాంకేతికపరమైన పరిజ్ఞానం ద్వారా మొత్తం ఇతని ఫోన్ ద్వారా అతను ఎన్నిసార్లు చేశారు, లేదా ఇతని నుంచి ఎన్ని కాల్స్ వెళ్ళి, ఎటువంటి ఇద్దరి మధ్య కూడా ఈ మెసేజ్లు కానీ వాట్సాప్ ఇటువంటి సోషల్ మీడియా వేదికలుగా లావాదేవీలకు సంబంధించి, ఇలా బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి, ఇట్లా అన్ని అంశాలకు సంబంధించి కూడా పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతే అరెస్టుకు సంబంధించి ఈరోజు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం గురునానక్ కాలనీ ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో అతను విచారిస్తున్నారు. విచారించే ముందు కూడా మొదటి నుంచి ఏదైతే చెప్తున్నారు జోగి రమేష్, అదే మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పారు. రాజకీయ కోణంలో కూటమి ప్రభుత్వం తను టార్గెట్ చేసుకుని ఉద్దేశపూర్వకంగానే అరెస్ట్ చేయిందని చెప్పుకొచ్చారు. తాను కోర్టులో కేసు వేసినప్పటికీ కూడా ఈరోజు అకస్మాత్ నేను హైకోర్టులో పిటిషన్ వేసినందువల్ల ఈరోజు తనను అరెస్ట్ చేశారని కూడా చెప్పారు. ఎక్కడా తన పాత్ర లేదని చెప్తున్నారు. కానీ అధికారులు మాత్రం అతని పాత్ర ఉంది, అదే సందర్భాల్లో జనార్దన్ అతనే ప్రోత్సహించాడు, అతనే అండగా నిలబడ్డాడు. గత ప్రభుత్వంలో అతని హయాంలోనే ఎక్కడ దాడులు జరగకుండా నివారించే విధంగా అధికారులపై కూడా ఒత్తిడి తెచ్చి మరి 2-3 సార్లు పట్టుబడినా కూడా సరుకు పూర్తిగా వదిలించే విధంగా అన్ని రకాలుగా కూడా అతను అన్నదండగా ఉన్న నేపథ్యంలోనే ఈ మొత్తం వ్యవహారం నడిపినట్టు జనార్దన్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే అందరూ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అతను నకిలీ మద్యాన్ని కొంతకాలం ఆపాలని నిర్ణయించుకున్నప్పటికీ కూడా మళ్ళీ జోగి రమేష్ ప్రోద్బలంతోనే అతను ఒత్తిడితోనే మళ్ళీ మొదలుపెట్టినట్టు కూడా అతను ఒప్పుకున్నాడు. అంటే ఇదంతా కూడా రాజకీయ కుట్రలో కూటమి ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా ఈ నకిలీ మద్యం మొత్తం నింద మోపేందుకు. ఎందుకంటే గతంలో మనం చూసాం, మొన్నటి వరకు మద్యం కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఏమనగా ఉన్న రాజిరెడ్డి, కేసిరెడ్డి వీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. ఇప్పుడు ఆ మొత్తం కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు చుట్టూ నడుస్తుంది. పోలీసులు ఆ సిట్టు కూడా మొత్తం విచారణ చేసి పెట్టి అందులో చాలా డబ్బులు తాడేపల్లి ప్యాలెస్కి బాలాజీ గోవిందప్ప ద్వారా చేయడానికి కూడా నిర్ధారించారు. ఇప్పుడు ఆ కేసు పెద్ద ఎత్తున వైసీపీకి చాలా డ్యామేజ్గా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు దీన్ని కనుక ఇలా అల్లరి చేయగలిగితే దానివల్ల కూటమి ప్రభుత్వంపై నిందలు మోపవచ్చు, మొత్తం ఆపాదించి అల్లరి చేయొచ్చు అనే కుట్రతో ఇదంతా చేసినట్టు కూడా నిర్ధారించారు. ఇప్పుడు వీటికి సంబంధించి ఇప్పుడు జోగి రమేష్ విచారణలో ఎటువంటి విషయాలు వెల్లడిస్తారనే అంశాలపై కూడా చర్చ నడుస్తుంది. ఈరోజు సాయంత్రానికి అతను విచారణ పూర్తి చేసిన తర్వాత అధికారంగా అరెస్ట్ చూపించే అవకాశం ఉందని చెప్తున్నారు పవన్. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.